హలో అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికీ. జేఎంకి మంచి సక్సెస్ ఇస్తున్నందుకు వీక్ బై వీక్ మన టీఆర్పీ ఇంక్రీజ్ అవుతుంది. ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. జయం at 8 PM. చాలామంది ఇది ప్రేమేంత మధురం అనుకుంటున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్రేమేంత మధురం ఎండ్ అయిపోయింది. ఇది జయం సీరియల్. ఇందులో అను ఆర్య ఉండరు, రుద్రగంగానే ఉంటారు. ఇది అర్థం అవ్వక పెడుతున్నారా లేక కావాలని నెగిటివ్ చేస్తున్నారా అర్థం అవ్వట్లేదు. అండ్ ప్రతి దాంట్లో అనుని పెట్టండి, వర్షని తీసుకురండి అని వర్ష గారి కోసం కామెంట్ చేసే వాళ్ళకి ఒక మాట, వర్ష గారికి మ్యారేజ్ అయింది, అందుకే యాక్టింగ్ మానేశారు. అయినా ప్రేమేంత మధురం టీఆర్పీ బాగా వస్తుందని వితౌట్ హీరోయిన్ ఆల్మోస్ట్ 3 months రన్ చేశారు ప్రేమేంత మధురం టీమ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సార్ లైవ్లో చెప్పారు. కావాలంటే మన ఛానల్లో 2 partsగా మీకోసం లాంగ్ వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. లైవ్లో కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ తెలియకుండా ఏది పడితే అది పెడుతున్నారు. సార్కి హట్టింగ్గా అనిపించే కామెంట్స్ పెట్టారు. మీకు నచ్చకపోతే వదిలేయచ్చు కదా, ఎందుకు ఇలా సార్ని క్వశ్చన్స్ చేయడం? యాజ్ ఎ శ్రీరామ్ సార్ ఫ్యాన్గా చెప్తున్నాను, సార్ని హట్ చేసే కామెంట్స్ మాత్రం పెట్టకండి. మేము లైవ్ తర్వాత వర్ష గారు కూడా ఇన్స్టా పోస్ట్లో పెట్టారు, నా ఇష్టంతోనే నేను ప్రేమేంత మధురం నుంచి క్విట్ అయ్యాను అని. సో మీకు అంతగా వర్ష గారు యాక్ట్ చేయాలి అంటే ప్లీజ్ వర్ష గారిని రిక్వెస్ట్ చేయండి. మీకు నచ్చకపోతే చూడడం మానేయండి, అంతేకాని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టడం, జేమ్ హీరోయిన్ పైన నెగిటివిటీ చేయడం, సార్ని నెగిటివ్ చేయడం మానేయండి. ఎవరు మిమ్మల్ని బలవంతంగా చూడండి అని చెప్పట్లేదు. మీకు నచ్చకపోతే మానేయండి. ఇష్యూ లేకుండా మీకు నచ్చినట్టు కామెంట్స్ చేస్తే ఇప్పుడు కూల్గా ఆన్సర్ చేస్తామని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ వాయిలెంట్గా ఆన్సర్ చేయాల్సి వస్తుంది.